హాయ్ అందరికీ. సో ఈరోజు డేట్ వచ్చేసరికి 9. సో ఈరోజు మనం లేటెస్ట్ న్యూసెస్ చూసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసరికి రైల్వేలో కొత్త జాబ్స్ ఓపెన్ అయ్యాయి. 11,558 11,858 జాబ్స్ ఓపెన్ అయ్యాయి కొత్తవి. సో మీరు అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా మన ఇన్ఫోబిట్ యాప్ ఓపెన్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా ఈ పోస్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ టైటిల్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా సోర్స్లోకి వెళ్తుంది. సో ఇది అండ్ నెక్స్ట్ నల్గొండలో మిల్క్ వ్యాన్ యాక్సిడెంట్ అయింది. సో మిల్క్ వ్యాన్ తిరగబడిపోయింది నల్గొండలో అండ్ యాక్సిడెంట్. సో మనం ఓన్లీ బ్రేకింగ్ న్యూస్ లేకపోతే ఇంపార్టెంట్ న్యూస్ కవర్ చేస్తాం, అంతా అన్ని న్యూసెస్ కవర్ చేయలేం. సో ఈ న్యూస్ ఆల్రెడీ ఓల్డ్ న్యూసే. ఈరోజు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యే డే అంట. లాస్ట్ ఇయర్ ఇదే రోజు చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారంట సిబిఐ. సో మినిస్టర్ మనకి అదే ఈరోజు దివాళీ సెలబ్రేట్ చేసుకునే రోజు అని చెప్పి చిన్న చెప్పారు ఒక న్యూస్లో. అండ్ నెక్స్ట్ యూపీఐ ఫ్రాడ్, ఇవన్నీ మనకి తెలిసిందే. దేవరా మూవీ తెలిసిందే కదా మనకి. ఎన్టీఆర్ లాస్ట్ కొన్ని డేస్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నారు ప్రమోషన్స్కి. అండ్ ఇది ఎక్స్ట్రీమ్ విండ్ స్టార్మ్ హిట్స్ గోపాల్పూర్ కోస్ట్ ఇన్ ఒడిశా. సో ఒడిశాలో ఎక్కువ విండ్ వచ్చే అవకాశం ఉందంట. అండ్ నెక్స్ట్ మంకీ పాక్స్ అనేది మనకి రీసెంట్గా ఇండియాలో కొంచెం ఎక్కువ అవుతుందంట. అంటే ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఎంపాక్స్ చూస్తున్నామంట. ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్. సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా. అండ్ నెక్స్ట్ క్రెడ్లో ఒక అతను 3 lakhs అయితే అతనికి 1,000 రూపీస్ ఇచ్చారంట. సో అతను క్రెడ్ అంతా చెప్పాలని చెప్పి క్రెడ్ నుంచి ఒక రెస్పాన్స్ కోరుతున్నారు. అండ్ నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్ మీట్ సందీప్ రెడ్డి వంగ. సో ఎక్కడ ముంబైలో ప్రమోషన్కో దేనికో వెళ్తే వీళ్ళిద్దరూ మీట్ అయ్యారంట, జూనియర్ ఎన్టీఆర్ అండ్ సందీప్ రెడ్డి. సో అందరూ వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మూవీ రావచ్చేమో అని చెప్పి గెస్ చేస్తున్నారు. సో చూద్దాం. అండ్ నెక్స్ట్ తమిళ ప్రొడ్యూసర్ దిల్ బాబు పాసెస్. తను ఈరోజే అనుకుంటాను నాకు తెలిసి పాస్ అయిపోయారు. సో తమిళ ప్రొడ్యూసర్ తను. నెక్స్ట్ జాయ్ రూట్ ఓవర్టెక్స్ కుమార్ సంగాకర. సో 6th హైయెస్ట్ టెస్ట్ రన్ స్కోరర్ అంట. అంటే టెస్ట్ మ్యాచెస్లో ఎక్కువ స్కోర్ రన్ చేసేది ప్రెజెంట్ జాయ్ రూట్. ఇంతకుముందు సంగాకర ఉండేవారు శ్రీలంక, అండ్ నౌ ఇప్పుడు జాయ్ రూట్. ఆర్బీఐ నెక్స్ట్ ఆర్బీఐ ఒక 25 years 90th యానివర్సరీకి ఒక క్విజ్ పెడుతుంది. సో ఆ క్విజ్కి 10 lakhs ప్రైజ్ మనీ అనౌన్స్ చేసిందంట ఆర్బీఐ. ఇది సో నాగార్జున అండ్ వైజాగ్. హైదరాబాద్ పోలీస్ రెస్క్యూ గర్ల్ లాక్డ్ ఇన్. ఒక హాస్టల్లో 20 days నుండి ఒక అమ్మాయిని కొంచెం ఇబ్బంది పెడుతున్నారంట. సో ఆ అమ్మాయిని పోలీసులు రెస్క్యూ చేశారు. అండ్ ఇది బ్రెజిల్ ఇండిపెండెన్స్ డే కంటే ఓన్లీ పరేడ్ చేసే పీపుల్ తప్ప బయట సిటిజన్స్ ఎవరు కనిపించలేదంట. అది ఒక షాకింగ్ న్యూస్ బ్రెజిల్లో. అండ్ ఇది మ్యాథ్స్ టీచర్ అండ్ స్టూక్ బై అప్లోడింగ్ మ్యాథ్ లెసన్స్ టు పార్న్హబ్. ఒక మ్యాథ్స్ టీచర్ చైనాలో మ్యాథ్స్ లెసన్స్ పార్న్హబ్ వెబ్సైట్లో అప్లోడ్ చేసి నియర్లీ 2 crores సంపాదించారంట. సో చూడండి వాళ్ళ తెలివి ఎలా ఉందో. అండ్ నెక్స్ట్ చైనీస్ మ్యాన్ డైస్ ఆఫ్టర్ 104 days ఆఫ్ నాన్ స్టాప్ వర్క్. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ పోలీస్ అసోసియేషన్ అందరూ సీఎంకి over 11 crore ఫండ్స్ హెల్ప్ చేశారంట విజయవాడ ఫ్లడ్ విక్టిమ్స్కి. అండ్ ఇవన్నీ ఓల్డ్ న్యూసెస్. సో ఇవి ఈరోజుకున్న ప్రెసెంట్ అప్డేటెడ్ న్యూస్. సో మీరు కూడా నాలాగా న్యూస్ చూడాలంటే మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇన్ఫోబిట్ అని సెర్చ్ చేస్తే మీకు కూడా నేను చూస్తున్న యాప్ మీకు వస్తుంది. సో ఇదే అనమాట మన యాప్. సో ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుందో, లాగిన్ రిజిస్ట్రేషన్ అంటూ ఏముండదు. సో డైరెక్ట్ మీరు ఓపెన్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా యాప్ ఓపెన్ అయిపోతుంది, డైరెక్ట్గా న్యూస్ చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోకి అంతే. అండ్ రేపు మళ్ళీ కొత్త న్యూస్ చూద్దాం. బాయ్.